హ్యాపీ హోలీ అండి. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్తే. హ్యాపీ హోలీ అండి. నేను ఈరోజు చేసే వీడియో అండి, చిన్న వీడియో చేస్తున్నాను. మనకి ఇది కాముడు బూడిదండి. నిన్న మనకి కాముడిని ఇక్కడ మన గ్రౌండ్లో మన కాలనీలో కాముడిని కాల్చారు కదండి, ఆ బూడిదండి ఇది. ఆ బూడిదని మనం ఎలా ఉపయోగించాలి, ఏ విధంగా వాడాలి దీన్ని నేను చెప్తానండి. రాత్రి చుట్టూ కాముని చుట్టూ తిరిగారండి, కొబ్బరికాయ కొట్టారు, చక్కగా హారతి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కాముడిని కాల్చివేశారు కదండి. ఆ కాల్చేసిన నైటు ఇది బూడిదండి. ఈ బూడిద దీనివల్ల ఉపయోగాలు ఏంటి, దీన్ని ఎలా ఆచరిస్తారో నేను చెప్తానండి. ఈ బూడిదని చిన్నపిల్లలకు బొట్టులాగా పెట్టుకుంటారండి. తీసుకొచ్చి కాముడు బూడిదని జ్వరము, గాలి, ధూళి అలాంటివేమీ రాకుండా ఉంటాయని నమ్మకం పెద్దవాళ్ళకి. ఈ బూడిదని దానికి ఉపయోగిస్తారండి. చూడండి, ఇది కాముడు బూడిదని నేను తీసుకొచ్చి వీడియో ద్వారా తెలియజేయాలని నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఈ బూడిదని అట్లా పిల్లలకి ఉపయోగిస్తారండి. తీసుకొచ్చి దాచిపెట్టేసి పిల్లలకి మనకు జ్వరము అలాంటి వ్యాధులు ఏమీ రాకుండా, ఈ పిల్లలు తడుచుకోకుండా ఉంటారని ఈ బూడిదని బొట్టు పెట్టుకుని పెడతారండి. ఇది దాస్తారండి. ఇది కూడా కొన్ని రోజులు పోయిన తర్వాత మనం ఈ బూడిదని కూడా చెట్లకి కింద ఉపయోగించుకోవచ్చండి. ఇది మంచి బలాన్ని ఇస్తుందండి చెట్లకి. దానికి కూడా ఉపయోగపడుతుందండి బూడిద. అన్నీ చక్కగా కట్టెలు పేర్చేశారు. కట్టెలు పేర్చేసి అంత వీధి వాళ్ళంతా కట్టెల్ని కాల్చేసి మంచి మంట, పెద్దగా మంటలు వేసి దహన సంస్కారం లాగా కాల్చేశారండి. కాల్చిన తరువాత చుట్టూ తిరిగారు, కొబ్బరికాయ కొట్టారు, హారతలు ఇచ్చారు కాముడికి. కొన్ని శాపాల ద్వారా అలా అవతారం ఎత్తాడని నమ్మకం ఉంది కదండి. ఆ ఆచారం ప్రకారం, మన హిందూ ఆచారం ప్రకారం కాముడిని దహన సంస్కారం చేస్తారండి. చేసిన తర్వాత ఈ కాముడు కాల్చేసిన తరువాత మనకి చక్కగా శనగల్ని వాటిని పలహారం కూడా పెట్టారండి. పెట్టేసిన తర్వాత పెద్ద మంటలతో కాముడు దహనం అయ్యాడు కదండి. అయిపోయిన తర్వాత ఆ నైట్ అంతా అలా మంటలు వస్తున్నాయి. తెల్లారిన తర్వాత, ఆరిపోయిన తర్వాత ఈ బూడిదని మన ఈది వాళ్ళందరూ తెచ్చుకుని పిల్లలకి గాలి, ధూళి, జ్వరాలు రాకుండా ఉపయోగించుకుంటారండి. దాని కొరకని అందరూ ప్రతి ఒక్కళ్ళు ఈ బూడిదని తీసుకొచ్చుకుని ఇంట్లో పెడతారండి. పెట్టుకుని ఎక్కువ ఉంటే మనం చెట్లకి కూడా దీన్ని ఇలా ఉపయోగించుకోవచ్చండి. ఉపయోగించుకుంటే మంచి బలంగా కూడా ఉంటుంది. అన్నీ కట్టెలే కదండి. కట్టెలు, బొగ్గులు కూడా చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఈ బూడిదని ఆ విధంగా కూడా ఉపయోగించవచ్చు. ఈ విధంగా కూడా మనకి గాలి, ధూళి అలాంటి పిశాచులు రాకుండా కూడా పెద్దవాళ్ళకి, పిల్లలకి కూడా ఇది కొంచెం సీసాలో స్టోర్ చేసి పెట్టుకుని ఈ బూడిదని మనకి ఇంట్లో ముంచుకొని మనం పిల్లలకి, మనకి ఏ వ్యాధులు వచ్చినా చిన్న బొట్టులాగా పెట్టుకుంటే తగ్గుతుందన్న నమ్మకం అండి అందరికీ. ఇదండి కాముడిని ఇలా దహన సంస్కారాలు చేసిన తర్వాత, కాల్చేసిన తర్వాత వచ్చిన బూడిదండి ఇది. హ్యాపీ హోలీ. ఇది ఎక్కువ మార్వాడీస్లో చేస్తారు కదండి హ్యాపీ హోలీ. రంగులు పూసుకుని చిన్నపిల్లల ఆటలతో, కోలుతో వాటర్ కొట్టుకుని చిన్నగా అంతా పిల్లలు, పెద్దవాళ్ళు హోలీ హోలీ అనుకుంటూ రంగులతో నిన్న చాలా ముచ్చటగా చేశారండి, కనువిందుగా చేశారండి. మన చిన్న వీధిలో ఇలా చేశారండి. కాల్ చేసిన తర్వాత నేను ఆ తెల్లారి ఈ బూడిదని తీసుకొచ్చి, నైట్ అండి నాకు వీడియో తీయడానికి అవకాశం లేదు, ఈ బూడిదని తీసుకొచ్చి తెల్లారి ఈ విధంగా నేను వీడియో చేస్తున్నానండి. ఈ బూడిద వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయండి. మొక్కలకు కూడా ఉపయోగపడుతుంది. పిల్లలకు కూడా మనం గాలి, ధూళి, జ్వరాలు రాకుండా పెట్టడానికి కూడా ఉపయోగపడుతుంది. చిన్నగా అంత స్టోర్ చేసుకుని పెట్టుకుంటే ఇది ఉపయోగపడుతుందండి. దీనివల్ల చాలా మనకి లాభాలు ఉన్నాయి కదండి. మొక్కలకు కూడా పనికొస్తుంది. అలా మనం కాముడిని దహనం చేసిన బూడిదండి ఇది. ఈ విధంగా ఆచార ప్రకారం మన పెద్దవాళ్ళు ఎక్కువ మార్వాడీస్లో హోలీ అని, రంగోలీ అని ఇది జరుపుకుంటూ ఉంటారు కదండి. అలాగే మన కాలనీలో కూడా పెద్దవాళ్ళంతా మన సెంటర్లో ఇట్లా దహనం చేసేసి మంటలు వేసి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి లాస్ట్కి మనకి అందరికీ పలహారాలు కూడా పంచారండి. అది ఏదో ఒక ఆచారం. కామ పిశాచి రూపంలో ఉన్నాడని, కాముడిని ఈ విధంగా శాపం ద్వారా ఈ విధంగా అయ్యాడని, ఈ విధంగా కాల్ చేశారని ఏదో ఒక శాస్త్రం ఉందండి దానికి. ఈ విధంగా నిన్న నైటు మన వీధిలో, మన కాలనీలో, మన వీధిలో ఈ విధంగా చేశారండి. ఈ బూడిదని నేను వీడియో ద్వారా తెలియజేయాలని ఇలా తీసుకొచ్చి నేను వీడియో చేస్తున్నానండి.
ఇదండి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.